సమ్మర్ సీజన్ వచ్చేసింది. మనం బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకునే వెళ్తున్నాము. కానీ బయట కొనే సన్ స్క్రీన్ కంటే మనం ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ సన్ స్క్రీన్‌ని తయారు చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. మనం అప్లై చేసుకున్న హ్యాండ్‌కి నార్మల్ హ్యాండ్‌కి ఎంత డిఫరెంట్ ఉందో, మాయిశ్చరైజర్ అనేది ఎంత నీట్‌గా కనిపిస్తుందో ఒకసారి చూడండి. చాలా బాగా ఉంటుంది. ఫేస్ పైన మనం అప్లై చేసుకుంటే స్మూత్‌గా 2 నిమిషాలకే ఆరిపోతుంది. జిడ్డు అలా ఏమీ ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లో మనం. అది కూడా ఓన్లీ 100 రూపీస్‌లోనే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ గాజు బౌల్ ఒకటి తీసుకున్నానండి. అలాగే సన్ స్క్రీన్ స్టోర్ చేసుకోవడానికి మనకి బాటిల్స్ కావాలి కదా! ఇలాంటి చిన్న చిన్నవి మనం నైట్ క్రీమ్స్ అవి పెట్టుకునేవి చిన్న బాటిల్స్ మనకి మార్కెట్‌లో దొరుకుతాయి. అవైతే తెచ్చుకోండి. అలాగే ఇక్కడ నేను హిమాలయ అలోవెరా జెల్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఎటువంటి లిక్విడ్స్ కానీ కలిపే అవసరం ఉండదనమాట స్మెల్ కోసము. ఈ జెల్ అందుకే నేను ఇది తీసుకున్నాను. అలోవెరా జెల్‌ని అయితే తీసుకుంటున్నాను. ఇది నేను 100 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఈ చిన్న బాటిల్ వచ్చేసి మనకి 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ తీసేసుకుంటే మనకి 1 మంత్‌కి హ్యాపీగా సరిపోతుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి ఆ ఫీలే వేరేలా ఉంటుందన్నమాట బయట కొనుక్కోకుండా. బయట ఇప్పుడు సన్ స్క్రీన్ కొనాలంటే బ్రాండ్‌కో రేట్ అయితే ఉందన్నమాట. అంత డబ్బులు పెట్టి కొనుక్కోకుండా హాయిగా మన చేతులతో మనం తయారు చేసుకొని యూస్ చేయొచ్చు. ఇది 100 గ్రామ్స్ అయితే ఉంది. ఈ 100 గ్రామ్స్ సన్ స్క్రీన్ కోసం ఏమేమి వేస్తామో, ఎంత పడుతుంది అనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో అందరింట్లోనే దొరుకుతుందండి ఇది. కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. నేను ఇక్కడ పారాచూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇదైతే మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా! ఇది వచ్చేసి 100 గ్రామ్స్కి 3 స్పూన్లు అయితే వేసుకోవాలండి. ఈ స్పూన్ కూడా చాలా చిన్నది, మీరు చూసినట్లయితే చిన్న స్పూను. దీంతోని 3 కోకోనట్ అయితే వేసుకోవాలండి. ఇది మన ఇంట్లో అందరిళ్లలోనే దొరుకుతుంది. అలోవెరా జెల్ అనేది, కొబ్బరి నూనె అనేది ఈజీగా దొరుకుతాయండి. అందరింట్లోనే ఉండేదే కాబట్టి హ్యాపీగా మనం ఎన్ని రోజులకైనా సరే మనం ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పెషల్గా వేసే అది ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఏంటి అంటే ఇది ఈ విటమిన్ క్యాప్సూల్ అనమాట. మన ఫేస్లో గ్లో రావడానికి, ఫేస్ పైన ఉన్న మచ్చల్ని వాటిని తొలగించడంలో ఈ విటమిన్ క్యాప్సూల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఈ విటమిన్ క్యాప్సూల్ మీకు మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారనమాట. మనకి ఇది నేను 4 వచ్చేసి నాకు 20 రూపీస్ పడ్డాయి. 5 రూపీస్కి ఈచ్ వన్ పడుతుందన్నమాట. ఇవి నేను ఇక్కడ 2 వేసుకుంటున్నానండి. 2 అయితే మనకి సరిపోతాయి. 100 గ్రామ్స్కి 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. ఇది రాసుకోవడం వల్ల ఫేస్ మీద ఎటువంటి డస్ట్ పడకుండా, కొంతమందికి ఎండలోకి వెళ్ళగానే ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది. అలా కాకుండా యాక్నీ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లమ్స్ నుంచి, అలాగే మనకి పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది కదండి, అది కూడా పోతుంది. కానీ ఈ క్రీమ్ని, ఈ సన్ స్క్రీన్ని ఎప్పుడైనా సరే మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవడం కాకుండా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మన సన్ స్క్రీన్ ఎలా అయితే బయట దొరుకుతుందో అలా అయితే వస్తుంది. బాగా కలుపుకోవాలి. దగ్గరగా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఈ క్రీమ్లోని మనకి ఈ సన్ స్క్రీన్లోని మనం వేసుకున్న ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేది బాగా కలుస్తుంది అనమాట. కలిసి మనకి కరెక్ట్గా మనం బయట అయితే ఎలా తెచ్చుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది అనమాట. అలాగే మనం ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మెయిన్గా ఏంటి అంటే యాక్నీ పోతుందండి, పిగ్మెంటేషన్ కూడా పోతుంది. కంపల్సరీ 3 నుంచి 6 మంత్స్ అయితే కంపల్సరీ వాడాలి. ఒక రోజుకి 2 రోజులకి పోయేది కాదు. మనం 6 మంత్స్ 3 మంత్స్ వాడితే కంపల్సరీ పోతుంది. ఏదైనా సరే మంచిగా ఉన్నది రిజల్ట్ కొంచెం లేట్గా వస్తుంది. తొందరగా వచ్చే రిజల్ట్ తొందరగానే పోతుంది. అది మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసారు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది, మన స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసారా? సేమ్ మన సన్ స్క్రీన్ బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. మనం ఈజీగా ఇంట్లోనే 100 రూపీస్ పెట్టి కొనుక్కొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి 10 ఇయర్స్ దాటిన పిల్లలకి ఎవరికైనా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫేస్కే కాకుండా ఇది మనం ఇక్కడ కలిపింది ఏమీ అంత వేరే బయట దొరికే అన్ని కెమికల్స్ అయితే ఇందులో కలవలేదు కాబట్టి మనం కాళ్ళకి చేతులకు కూడా రాసుకోవచ్చు హ్యాపీగా. అంటే 2 in 1గా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ డబ్బాలు తీసుకున్నానండి. ఇవి మనకి స్టోరేజ్ నైట్ క్రీమ్స్ యూస్ చేసుకునే బాటిల్స్ అని మనం ఫోన్లో కానీ మనకి చైనా బజార్లో కానీ దొరుకుతాయి. ఇందులో స్టోర్ చేసేసుకొని హ్యాపీగా 15 డేస్ బయట అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంకా అంతకంటే అంటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఈ ఎండకు కొంచెం అటు ఇటు ఏమైనా పిల్లలు ఊరికే చేతులు పెట్టి అదే చేస్తారు కదా, అలా కాకుండా మనం హ్యాపీగా 15 డేస్ బయట పెట్టుకోవచ్చు. తర్వాత మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం స్నానం చేసిన వెంటనే ఈ కూల్గా ఉన్న ఈ సన్ స్క్రీన్ ఫేస్ పైన అప్లై చేసుకుంటే
ఫేస్ అంతా చల్లగా చాలా బాగా అనిపిస్తది. వీలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే 15 డేస్‌కి ఒకసారి చేసుకోవడం గానీ, 1 మంత్‌కి ఒకసారి చేసుకునేలాగైతే ఏం పర్లేదు. అయిపోతుంది కాబట్టి ఎక్కువ చేసుకునే మటుకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీకు అప్లై చేసి చూపిస్తా. రాసుకుంటుంటే కూడా చాలా చాలా బాగా అనిపిస్తది. మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టి రాసుకుంటే ఇంకా బాగా అనిపిస్తది. నార్మల్‌గా మనం బయట తెచ్చుకున్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని స్టోర్ చేసుకునే పని లేదు. ఎందుకంటే అందులో చాలా కెమికల్స్ కలుస్తాయి కాబట్టి దానివల్ల మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే అవసరం ఉండదు. ఒకసారి చూడండి రిజల్ట్ ఎంత బాగుందో, ఎంత స్మూత్‌గా నిగనిగలాడిపోతా ఉంది చెయ్యి, అప్లై చేసిన చెయ్యి. చాలా ఈజీగా మనం ప్రతి చిన్న పిల్లలు కూడా తయారు చేసుకోగలుగుతారు ఈ సన్ స్క్రీన్ అనేది. రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను చేతికి అప్లై చేసుకొని చూపించాను కదా! ఇదే సన్ స్క్రీన్‌ని నేను ఫేస్‌కి కూడా అప్లై చేసి చూపిస్తానండి. ఎందుకంటే చేసిన తర్వాత మనం అప్లై చేసుకుంటేనే చూసే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తదనమాట. అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు ఏదో వీడియో కోసం కాదు అనే ఫీలింగ్ కూడా ఉంటది. శుభ్రంగా నేను ఏదైతే ఆలోవెరా జెల్ తెచ్చుకున్న బాక్స్ ఉందో అందులోకే పెట్టేసుకున్నాను. ఈ లోపల నేను చేసే లోపల మా పిల్లలు నేను చేస్తుంటే చూసి వాళ్ళ చేతులకి, కాళ్ళకి శుభ్రంగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మేము ఎండలోకెళ్ళి ఆడతాం మమ్మీ, క్రికెట్ ఆడతాం కదా అని చెప్పేసి వాళ్ళు శుభ్రంగా ఉన్న కాడికి ఎలా రాసుకున్నారు చూడండి. ఇప్పుడు నేను ఫేస్‌కి అప్లై చేసి చూపిస్తాను. మనం రెడీ చేసుకున్న సన్ స్క్రీన్‌ని. ముందుగా నా ఫేస్ అయితే ఇలా ఉందనమాట. డ్రై అయిపోయింది. సమ్మర్‌లో తొందరగా మనం ఎంత స్నానం చేసి ఫ్రెష్‌గా వచ్చినా సరే వెంటనే డ్రై అయిపోతది ఫేసు. అందుకని చెప్పేసి ఇలా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సన్ స్క్రీన్‌ని అప్లై చేసి చూపిస్తాను. మీకు ఎంత సాఫ్ట్‌గా, ఎంత బాగా అనిపిస్తదంటే స్మూత్‌గా అనిపిస్తదండి. చాలా బాగా అనిపిస్తది. నేను దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవ్వరైనా చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా మనం ఇంట్లో తయారు చేసేసుకొని శుభ్రంగా ఫేస్‌కి మసాజ్ చేసినట్లుగా చేసుకుంటే మన ఫేస్ పైన ఓపెన్ హోల్స్ అనేది ఉంటుందనమాట. దానిలోకి మంచిగా క్రీమ్ అనేది వెళ్ళి చాలా బాగా అనిపిస్తది మన ఫేస్. చూడండి రాసిన తర్వాత ఎంత బాగుంది, రాయకముందు ఎంత బాగుంది చూసారు కదా! మనం ఎండలోకి వెళ్తే మన ఫేస్‌ని ఎండ నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ ఇదేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్